ఒకవేళ మీ కేస్ హైకోర్టులో ఉండి, మీ కేస్ రోజు అసలు ఏం జరిగింది అని కోర్ట్‌కి వెళ్ళకుండానే ఆన్‌లైన్‌లో ఎలా తెలుసుకోవచ్చు అని నేను చెప్తాను. దీని ద్వారా మీ లాయర్ అసలు మీ కేస్‌ని అటెండ్ అవుతున్నారా? లేకపోతే నెగ్లెక్ట్ చేసి యాబ్సెంట్ అయ్యి మీ కేస్‌ని ఇంకా డ్యామేజ్ చేస్తున్నారా అనేది కూడా కనిపెట్టేయొచ్చు. సో, ఫస్ట్ మీరు hc.ap.nic అని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్‌కెళ్ళండి. అక్కడ కేస్ స్టేటస్ అని కనపడుతుంది గదా! దాంట్లోకెళ్ళండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కేస్ స్టేటస్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చే దాంట్లో కిందకి స్క్రోల్ చేస్తే కేస్ టైప్, కేస్ నంబర్, కేస్ ఇయర్ అని ఉంది ఇక్కడ. కేస్ టైప్ అని మీ కేస్ టైప్ కొట్టండి. మీది రిట్ పిటిషనా? లేకపోతే క్వాషా అంటే సీఆర్‌పీ అని వస్తుంది. సో, మీ కేస్ నంబర్ మీ అడ్వకేట్ ఇస్తే మీకు దాంట్లో ఉంటుంది. ఇవ్వకపోతే ఖచ్చితంగా తీసుకోండి. అది మీ రైట్. సో, అక్కడ సపోజ్ రిట్ పిటిషన్ అయితే రిట్ పిటిషన్ అని కొట్టండి. తర్వాత కేస్ నంబర్ నేను రాండమ్‌గా 1, 2, 3 అని కొడతాను. అండ్ ఇయర్‌లో 2025 అని కొడదాం. సబ్మిట్. అండ్ టడా! మీకు మొత్తం కేస్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కిందికి వెళ్తే మీకు ఆర్డర్స్ అని ఉంది గదా! ఇక్కడే షార్ట్ ఆర్డర్స్ అయినా ఆర్ మీ ఫైనల్ ఆర్డర్ అయినా సరే ఇక్కడే అప్‌లోడ్ చేస్తారు ఫస్ట్. ఇలానే మీ లాయర్‌కైనా గూడా తెలిసేది. సో, దీని మీద కొట్టగానే మీ ఆర్డర్ ఇవన్నీ గూడా వచ్చేస్తాయి. సో, ఇదండి. దీని ద్వారా మీ కేస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీ కేస్‌లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆర్ మీ లాయర్ సరిగ్గా అటెండ్ అవుతున్నారా? లేకపోతే యాబ్సెంట్ అయ్యి ఇంకేదైనా డ్యామేజ్ జరుగుతుందా అని తెలుసుకొని ఆ డ్యామేజ్ నుంచి గూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. యూజువల్లీ హైకోర్ట్‌లో ఏంటంటే మినిమమ్ 2 డేస్ పడుతుంది. ఇవి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి షార్ట్ ఆర్డర్స్. అండ్ ఫైనల్ ఆర్డర్స్ కూడా చాలా అరౌండ్ 1 వీక్ అట్లా గూడా పడుతుంది. సో, మీరలాగా అన్ని డేస్ వెయిట్ చేసి మీ కేస్ జరిగిన రోజు తర్వాత మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. మీది ఒకవేళ లోయర్ కోర్ట్ కేస్ అయితే ఎలా చెక్ చేసుకోవాలి? ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి నిన్న అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ. అది మన అకౌంట్‌లో ఉంటుంది. అది చూడండి. అండ్ మీ కేస్ ఒకవేళ తెలంగాణ హైకోర్ట్‌లో ఉంటే ఎలా చెక్ చేసుకోవాలి? ఇది నేను మీకు రేపు చెప్తాను.